ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. అసలు రీసెంట్ టైమ్స్ లో చాలా కాలేజెస్ కానీ బీఫామ్ కాలేజెస్ ఇవన్నీ ఎగ్జామ్స్ ముందు బాయ్కాట్ అవుతున్నాయి. అండ్ అసలు ప్రైవేట్ కాలేజెస్ కానీ అసలు కాలేజెస్ అండ్ గవర్నమెంట్ మధ్యలో ఏమవుతుంది? ఈ స్ట్రైక్స్, ఈ యుద్ధాలు అసలు ఏమవుతున్నాయి? అసలు యుద్ధాలు ఏం కాదండి, గతం నుంచి ఉన్నవి. ఎప్పుడైతే పిల్లలు మనం కౌన్సిలింగ్ అంటే ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వాళ్ళకి వచ్చిన ర్యాంక్ బట్టి వాళ్ళు అనుకున్న కాలేజీలో ఆప్షన్ పెట్టుకుంటారు, సీట్ పొందుతారు. సీట్ పొందిన తర్వాత ప్రతి కాలేజీకి ఒక సర్టన్ అమౌంట్ ఉంటుంది, ఫీజు స్ట్రక్చర్ 60,000, 70,000, లక్ష అట్లా ఉంటుంది. ఆ ఫీజు నార్మల్గా ఏం చేస్తాం, మన పిల్లల్ని చదివించినప్పుడు ఏం చేస్తాం, ఎవరు కడతారు? పేరెంట్స్ కడతారు. ఎప్పుడైతే పేరెంట్స్ కట్టకుండా ఆ ఫీజుల్ని రిజర్వేషన్ బేస్గా వాళ్ళకి వచ్చిన ర్యాంక్ బేస్గా ప్రభుత్వాలు మేము కడతాము, మీరు చదువు చెప్పండి అని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు. వైఎస్ఆర్ టైంలో తీసుకొచ్చారు. దాని తర్వాత సక్సెస్ ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. కంటిన్యూ చేస్తున్న క్రమంలో ఏమవుతుందంటే, కేసీఆర్ గారు మొన్న వెళ్ళిపోయేటప్పుడు ప్రీవియస్ 2 సంవత్సరాలు అంటే కొంత వెనక ముందు ఇస్తూ వచ్చేవాళ్ళు. ఆయన 10 సంవత్సరాలు కంటిన్యూ చేస్తుంది కాబట్టి నడిచిపోయింది. ఆయన మోనోపోల్ ఉంది కాబట్టి కొంత నడిచిపోయింది. ఆయన వెళ్ళే క్రమంలో ఆల్మోస్ట్ ఒక 6,000 నుంచి 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, అంటే అన్ని సెక్షన్ ఆఫ్ కాలేజెస్, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు, బీఫార్మసీ కావచ్చు, ఎంసీఏ, ఇట్లా ఎంటెక్, అన్ని రకాల కోర్సు సంబంధించిన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసే కాలేజీలో బకాయిలు ప్రభుత్వం పిల్లల ఫీజుల్ని కాలేజీకి ఇవ్వాల్సి ఉంది. రేవంత్ రెడ్డి రాగానే, అంటే మామూలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్ట్ అయిన తర్వాత ఈ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పిలిచి గత ప్రభుత్వం నుంచి తర్వాత మాట్లాడదాం అవన్నీ. ప్రస్తుత పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితి కొంత బాగాలేదు. ఈ సంవత్సరం నుంచి మేము ఇప్పుడు వచ్చాం కాబట్టి ఈ సంవత్సరం నుంచి మేము క్వార్టర్లీ, అంటే విడతల వారీగా, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎంతైనా 1,500 కోట్ల నుంచి 1,600 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది అన్ని కోర్సెస్ సంబంధించి. అయితే మేము క్వార్టర్లీ ఇస్తామని చెప్పారు. ఇది గత సంవత్సరం, అంటే ఇది సెకండ్ అకాడమిక్ కదండి, వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి సెకండ్ అకాడమిక్ కాంగ్రెస్ వచ్చి. మొదటి సంవత్సరం ఏమి ఇవ్వలేదు, రెండో సంవత్సరం వచ్చింది. రెండో సంవత్సరం వచ్చినప్పుడు ఏమవుతుంది, లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, ఇస్తారన్న ఆశలో సెకండ్ ఇయర్ కూడా రన్ అయింది. మొదటి నుంచి అడుగుతూనే ఉన్నారు వాళ్ళు. అడుగుతున్న క్రమంలో మొన్న దసరాకు ముందు బట్టి విక్రమ గారు వీళ్ళు పిలుచుకొని, పండగ అంటే పెద్ద పండగ, మామూలుగా ఎవరికైనా ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు కూడా జీతాలు ఇచ్చుకోవాలి, లోన్స్ ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి, అన్ని ఉంటాయి కాబట్టి ఒక 600 కోట్లు ఇస్తామన్నారు. దసరాకు 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు, అంతా 1200 కోట్లు ఇస్తామని. మిగతా తర్వాత చూద్దాం, కొంత ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ వచ్చేవరకే. ఇప్పుడు వైస్ టెండర్స్ కావచ్చు, ఇక కొత్త భూముడు వేలంపాటు ఉంది, ఈ జిఎస్టీ అమౌంట్ సంథింగ్ ఏదో ఒకటి కొంచెం ఫైనాన్షియల్ స్టేబుల్ అయిన తర్వాత ఇద్దామనే క్రమంలో ఇస్తారని ఆశతో కాలేజీ వాళ్ళు కూడా స్ట్రైక్ వెళ్ళలేదు, అంటే మామూలుగా సమ్మెకేం వెళ్ళలేదు. దసరాకు ఒక 300 కోట్లు ఇచ్చారు. రిమైనింగ్ 900 కోట్లు అనేవి రావాల్సి ఉంది. దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. గవర్నమెంట్ ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ బిజీగా ఉంది, వాళ్ళకి గత్యంతరం లేదు. వాళ్ళు అంటే మామూలుగా దసరాకి శాలరీ ఇచ్చేటప్పుడు కొంత వస్తాయి, మాకు గవర్నమెంట్ ఇస్తాం వద్ద క్రమంలో ఇవి చేయబదులు తెచ్చుకోవటమో, లేకుంటే ఇంకా ఆయన లోన్ తెచ్చుకుంటారు కదా, ఆ క్రమంలో బాగా టైట్ అయిపోయేసరికి కాలేజీలు కూడా గత్యంతరం లేక వాళ్ళు స్ట్రైక్ దిగారు. సో స్ట్రైక్ దిగిన క్రమంలో ఏమైందంటే, ప్రభుత్వ వర్షన్ ఏంటి, కేసీఆర్ ఉన్నప్పుడు, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వేల కోట్ల పెండింగ్ ఉంటే ఏనాడు స్ట్రైక్ చేయలేదు. వీళ్ళ వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయి, అంటే వీళ్ళంతా కాలేజీ వాళ్ళు కాదు, వీళ్ళకి రాజకీయ శక్తులు ఉన్న ఉద్దేశంతో వాళ్ళ అంటే పర్సెప్షన్ అలా ఉంది ప్రభుత్వాన్ని. వీళ్ళేమంటారు, వాళ్ళు ఇవ్వలేదే కదా మిమ్మల్ని గెలిపించుకున్నారు తెలంగాణ ప్రభుత్వం, మీరు వచ్చారు, మీరు కూడా మాకు సాయం చేస్తారు అనుకుంటే మీరు కూడా చేయట్లేదు, మాకు వేరే ఏం లేదు, నడపలేం పరిస్థితుంది కాబట్టి మేము స్ట్రైక్కి వెళ్ళన్నారు. మళ్ళీ మాట్లాడిన క్రమంలో రేవంత్ రెడ్డి మన ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు, కొంచెం ఎమోషనల్ అయ్యారు, కొంచెం ఫార్మల్ గా మాట్లాడారు, స్ట్రాంగ్ గా చెప్పారు, కాలేజ్ వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు. వీళ్ళు కూడా అంటే డెలిగేషన్ దగ్గర వెళ్తారు, మామూలు కాలేజ్, ప్రైవేట్ కాలేజెస్ కూడా డెలిగేషన్కి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ కలగటం కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కలిసి కూడా వాళ్ళ బాధలు ఇట్లా ఉంది, కొంచెం ప్రభుత్వానికి డైరెక్ట్ ప్రతిసారి వాళ్ళు పోయి ముఖ్యమంత్రి గారు చెప్పుకోలేదు కాబట్టి ఒక చిన్న ప్రోటోకాల్ ఉంటుంది, ఆ లెవెల్లో వెళ్తారు, రిప్రజెంటేషన్ ఇస్తారు, వీళ్ళు అక్కడ పోయి ఎస్కలేట్ చేస్తారు. ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యత కొంత ఇది కొంత ఎందుకో డివైడ్ కొంత అంత చూడట్లేదు ప్రభుత్వం కూడా, దాన్ని కొంచెం సీరియస్ చెప్దాని క్రమంలో వాళ్ళు కొంచెం బస్ట్ కాలేజ్ దాని తగ్గట్టే రిపల్షన్ కూడా అట్లా ఉంది. ముఖ్యమంత్రి గారు కొంచెం అంటే తెలిసింది కదా, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ కొంత కాలేజ్, కొంత టాప్ కాలేజెస్ డొనేషన్స్ తీసుకున్న విషయం వాస్తవం, పబ్లిక్ అందరికి తెలిసిన విషయం. అది మనం కూడా ఇవ్వడానికి ఇష్టపడతాం, మనకు కావాల్సిన కాలేజీలో సీట్ కావాలంటే ఇంత అమౌంట్ మనం మెంటల్ ప్రిపేర్ అవుతాం, ఇవ్వడానికి కూడా పేరెంట్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. గత ఎన్నో సంవత్సరాలు నడుస్తూనే ఉంది.
అయితే ప్రభుత్వం ఏమంటది, మీకు అన్ని ఫీజిబిలిటీ ఇచ్చాము. కొంత లేట్ అయితే మీరు మంచి సహృదయతో అర్థం చేసుకోవాలని చెప్తారు గానీ, ఈ డొనేషన్ తీసుకునే కాలేజీలనేవి చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. అంటే 100 కాలేజీలుంటే అందులో 10, 15 కాలేజీలో డిమాండ్ టాప్ కాలేజెస్ అంటాం గదా! అవును. దాని వరకే ఉంటుంది. రిమైనింగ్ ఉంటాయి. రూరల్ ఉన్న కాలేజెస్ ఉంటాయి. పాపం వాళ్ళకి డొనేషన్స్ కాదా, సీట్లనేవి కొంతమంది ఇప్పుడు ఖమ్మం గానీ, వరంగల్ గావచ్చు, కరీంనగర్ గావచ్చు, ఇటు నల్గొండ గావచ్చు. ఆ కాలేజీ పిల్లలు ఏం చేస్తాం మనం? ఇప్పుడు మీరే ఉన్నారు. మన రూరల్ నుంచి ఏమనుకుంటాం? ఎవరైనా ఎక్కడ చదువుకుంటాం? ఎక్కడ చదవాలనుకుంటాం? పెద్ద కాలేజెస్. పెద్ద కాలేజ్ లేదు. దట్టు సిటీకి రావాలనుకో ప్రతి ఒక్కరు గూడా. అవును. వన్స్ సిటీకి రూరల్ నుంచి పిల్లాడు సిటీకొస్తే మరి రూరల్ ఉన్న కాలేజ్ సీట్లు ఎవరు చదవాలి? అవి ఫిలప్ అవుతాయా? కరెక్ట్. ఫిలప్ కావు. వాళ్ళు అలా అని చెప్పి కాలేజీలు వదిలేసి కదా! వాళ్ళు ఏదో ఒకటి వెనక ముందు ఒకటి నడిపిస్తున్నారు. ఓన్లీ ఫీజ్ రియంబర్స్‌మెంట్ నడిపిస్తారు. అదే కాలేజీలకి ఫీజ్ రియంబర్స్ పథకం లేకుంటే ఎంతో కొంత పిల్లాడు జాయిన్ అయ్యేటప్పుడు ఒక ₹1,00,000 దగ్గర 50,000, 60,000, 70,000 కడితే వాళ్ళకి కొంత ఫైనాన్స్ ఫీజిబిలిటీ ఉంటది. రొటేషన్‌లో ఉంటాయి అమౌంట్. అంటే కౌన్సెలింగ్ మేనేజ్మెంట్ సీట్లు అమ్ముడుపోవు రూరల్‌లో. కౌన్సెలింగ్ జాయిన్ అయ్యే పిల్లలు రూపాయి కట్టరు. ఎస్సీ, ఎస్టీ పిల్లలు కంప్లీట్‌గా గవర్నమెంట్ ఫుల్ రియంబర్స్‌మెంట్ ఇస్తుంది. బీసీలకి 35,000 గవర్నమెంట్ 35 గవర్నమెంట్ ఇస్తుంది. రిమైనింగ్ పెట్టాలి. ఆ రిమైనింగ్ పిల్లలు కూడా పెద్ద కట్టే పరిస్థితి లేదు. అంటే మొత్తం సీట్లే రూపాయి కట్టరు. అంటే వాడు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల పాటు డబ్బులు రాకుంటే ఎవరైనా నడపలేని పరిస్థితి కదా! అది ఈ క్లిష్ట పరిస్థితి ఇట్లా నడుస్తుంది కాలేజీ విషయంలో. కానీ చూసుకుంటే గవర్నమెంట్ బానే ఉంది, కాలేజెస్ బానే ఉన్నాయి. మధ్యలో స్టూడెంట్స్ నలిగిపోతున్నారు కదా! గవర్నమెంట్ బాగుందని మీరంటున్నారు. బాగలేదని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ఆయన పరిస్థితి ఏంటి, 8 లక్షల కోట్ల అప్పు ఉంది. బయట మార్కెట్ బాలేదు, రియల్ ఎస్టేట్ బాలేదు అంటారు. డబ్బులు పుట్టట్లేదు అంటారు. చెప్తారు కదా, ఓపెన్ ఈ రోజు స్టూడెంట్స్ రేపటి సిటిజన్స్ అని అనుకుంటారు కదా. వాళ్ళు చదువుకుంటేనే కదా రేపు పొద్దున చదువు ఆగట్లేదు కదండి. మీరు ఇప్పుడు స్ట్రైక్ అనేది చదువు ఆగలేదు. చదువు ఆగలేదు. ఒక 2 రోజులు 3 రోజులు స్ట్రైక్ చేసి మధ్యలో హాలిడే వచ్చింది. మళ్ళీ ఏమంటే కాల్ ఆఫ్ చేశారు. ఒక 2 డేస్ అనేది, ఆ 2 డేస్ అనేది తెలంగాణ మూవ్‌మెంట్ లో నెల తర్వాత నడిచింది. వాస్తవ పరిస్థితి అంటే వాళ్ళు 4 సంవత్సరాలు ఏదో ఒకటి మనము మనకు ఫోన్ కావాలని పిల్లలు 2 అన్నం తినట్లేదు, బండి కావాలన్నది తినట్లేదు. అట్లే వీళ్ళు ఇంత పెద్ద వ్యవస్థ అది. వాళ్ళు నమ్ముకుని కొన్ని వేలాది మంది ఫ్యాకల్టీ పనిచేస్తారు. డ్రైవర్లు కావచ్చు, ఆయామలు కావచ్చు, వర్కర్స్ కావచ్చు, టెక్నికల్ నాన్ టెక్నికల్ స్టాఫ్ కావచ్చు, ఎంతో మంది కొన్ని వేల మందికి గవర్నమెంట్ ఎట్లయితే ఉపాధి కల్పిస్తుందో ప్రైవేట్ సెక్టార్ వీళ్ళు కూడా కొన్ని వేల మంది లక్షల మంది పనిచేస్తారు. అంటే డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఎంబీఏ కాలేజ్, ఫార్మసీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఇట్లా దగ్గర 20 లక్షల మంది పిల్లలకి వీళ్ళు చదువు చెప్తారు. వీళ్ళు చదువు చెప్తే పిల్లలు రేపు మీరన్న సిటిజన్స్ అయ్యి రేపు ₹4 సంపాదించి సొసైటీకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ హెల్ప్ అయ్యేది. సో ఆ యొక్క ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి గవర్నమెంట్ కూడా సీరియస్ తీసుకోవాల్సి ఉంటే కాలేజీలు కోఆపరేట్ చేయడంలో దాని అర్థం లేదు. ఎందుకంటే 4 సంవత్సరాలు పెద్ద మ్యాటర్. 4 ఇయర్స్ అనేది మనకు ఒక సంవత్సరం, ఒక నెల జీతం రాకుండా సగటు ఉద్యోగి బాధపడతారు. ఒక 4 రోజులు లేట్ అయితేనే వాడు ఈఎంఐలు కావచ్చు, రూమ్ రెంట్ కావచ్చు, పిల్లల ఫీజులు, పాల బిల్లు, పేపర్ బిల్లు, ఎన్నో రకాలు ఉంటాయి. సో వీళ్ళ ఎవరికైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి. గవర్నమెంట్ కూడా ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తుంది, లేకుంటే ఇంకేదో చేస్తుంది, షాదీ అన్ని రకాలు చేసినప్పుడు కూడా ఇది కన్స్ట్రక్టివ్. అంటే ఇది మనకు పోలవరం, పులిచింతలు లాంటి పెద్ద భారీ ప్రాజెక్టులు కట్టినప్పుడు లాంగ్ రన్ లో డబ్బులు వస్తాయి. కానీ ఇది ఇమీడియట్ గా 4 ఇయర్స్ బీటెక్ చేస్తే 5th ఇయర్ లో జాబ్ చేస్తారు పిల్లవాడు. యూఎస్, కెనడా, ఇంకెక్కడికి వెళ్ళి వాడు ఫ్యామిలీ సెటిల్ ఏంటంటే రేపు పొద్దున వాడు ఇన్వెస్ట్ ఎక్కడ చేస్తాడు సంపాదించిన వాడు. అగైన్ మళ్ళీ రొటేషన్ రూపంలో గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా కొంచెం వాళ్ళ మానవతా దృక్పథంతో వాళ్ళ యొక్క సమస్యలు పరీక్షిస్తే బాగుంటుంది అనేది. అది పరిష్కరిస్తే ఆటోమేటిక్ పిల్లలు మీరు అన్న సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉన్నాయి. పిల్లలకు గవర్నమెంట్ కి కాలేజీల మధ్య గొడవ ఉంది. ఈ గొడవ వల్ల ఏం చేస్తారు కాలేజ్ వాళ్ళు, పిల్లలు పాస్ అయితే డెఫినెట్లీ సర్టిఫికేట్స్, బాబు మీరు చదువుకున్నారు, మిమ్మల్ని చదివిస్తాను గవర్నమెంట్ డబ్బులే కాబట్టి ముందు డబ్బులు కట్టండి, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినప్పుడు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం, అప్పుడు మీ సర్టిఫికేట్స్ సింపుల్ చెప్పేస్తున్నారు. గవర్నమెంట్ ఈ విషయం ఎవరు చెప్పాలి? అఫీషియల్స్ చెప్పాలి. అఫీషియల్ ఎప్పుడు వెళ్తారు? సర్టిఫికేట్స్ ఎప్పుడు కావాలి? నాకు కోర్స్ అయిపోయిన ఇమీడియట్ కావాలి. బీటెక్ అయిపోయిందండి, ఆ పిల్లాడు ఇప్పుడు ఎంటెక్ వెళ్ళాలి, డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ చేయాలి, డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సీ చేయాలి, కౌన్సిలింగ్ 1 month టైం ఉంటుంది. ఆ 1 month సర్టిఫికేట్ కోసం తిరగటమా? గవర్నమెంట్ దగ్గర పోతారా? పిల్లడు పోలేడు కదా, ప్రతి ఒక్కరు రిప్రజెంట్ చేయలేరు. ఆ టైంలో పేరెంట్స్ ఏం చేస్తారు? సపోజ్ చేసి డబ్బులు కట్టేసి సర్టిఫికేట్ తీసుకెళ్తాం. ఎమర్జెన్సీ జాబ్ వచ్చింది, నాకు సర్టిఫికేట్స్ కావాలి, ఏం చేయాలి? సో ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు పెద్ద సైకిల్ ఇది. అసలు మెయిన్ గా ఈ తెలంగాణ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ లో అసలు ఏమేమి వస్తాయి, కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే తెలియని వాళ్ళకి ఏం చెప్తారు? ఫీజు రియంబర్స్మెంట్ అనేది
మీకు ఇందాక స్టార్టింగ్‌లో చెప్పా మీకు. హ్మ్. ఏదైతే కోర్స్ ఉందో ప్రతి హ్మ్. కాలేజ్‌కి ఒక హ్మ్. సర్టెన్ ఏఎఫ్ఆర్‌సీ అనేది, హ్మ్. టీఎఫ్ఆర్‌సీ అనేది హ్మ్. తెలంగాణ ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ ఉంటుంది. హ్మ్. అంటే పలానా కాలేజు హ్మ్. సీబీఐటీ ఫర్ ఎగ్జాంపుల్ సీబీఐటీ ఉంది. 2,00,000 ఫీజ్ ఉంటుంది. ఎలా డిసైడ్ చేస్తారు ఆ ఫీజు? ఇగో నా కాలేజీలో ఇంతమంది ఫ్యాకల్టీ, ఇంతమంది పీహెచ్‌డీస్ ఉన్నారు. వీళ్ళ హ్మ్. సాలరీస్ ఇంత ఇస్తున్నాను. వీళ్ళ పిల్లలకు డెవలప్ చేయడం కోసం గాని, వాళ్ళకి హ్మ్. ల్యాబ్స్ కావచ్చు, వాళ్ళకిచ్చే సర్టిఫికేషన్ కోర్స్ అవ్వచ్చు, ఇంత ఖర్చు పెడుతున్నా కాబట్టి నాకు నెలవారీ ఖర్చు ఇంత వస్తుంది. హ్మ్. అని జెప్పేసి నాకు ఫీజ్ ఇంతైతే నేను నడపగలుగుతా అని జెప్పేసి వాళ్ళు గవర్నమెంట్‌కి అప్పీల్ చేసుకుంటారు. హ్మ్. ఆ స్క్రూటినీ జేసి రైట్ మీరు చెప్పిన 3,00,000 కాదు మీకు 1,50,000 అవుతది అని చెప్పి 1,50,000 ఇస్తారు. హ్మ్. వాళ్ళు సాటిస్ఫై అయితేనేమో 1,50,000 సాటిస్ఫై అవుతారు కాలేజ్ వాళ్ళు. హ్మ్. అంటే గవర్నమెంట్ 1,50,000 చెప్పింది. మీరు 2,00,000 అడిగాము. నేను సాటిస్ఫై అయితే 1,50,000 తీసుకుంటాను. లేదు గవర్నమెంట్ నా ఫీజ్ తగ్గించి చెప్పి ఏం చేస్తారు వీళ్ళు కోర్ట్‌కెళ్తారు. హ్మ్. మాకింత ఖర్చొస్తుంటే గవర్నమెంట్ మాకు తక్కువిచ్చింది. అమౌంట్ తక్కువిచ్చింది కాబట్టి మేము కోర్ట్‌కెళ్తారు. కోర్టు వీళ్ళు చెప్పిన వాదాలతో ఏకీభవిస్తే పెంచుకో అని చెప్తుంది. లేదంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతారు. హ్మ్. ఇది ఒక కాలేజ్‌కి గవర్నమెంట్ గాని, కాలేజ్ ఫిక్స్ అయితే అమౌంట్ ఒక 1,00,000 అనుకుందాం. హ్మ్. ఈ 1,00,000 రూపాయల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళందరికీ కాలేజీ ఫీజ్ ఎంతైతుందో హ్మ్. అదంతా గవర్నమెంటే పే చేస్తుంది. హ్మ్. ఒక బీసీ, ఓసీకి మాత్రమే 35,000 పే చేస్తుంది బీటెక్ పిల్లలకి. హ్మ్. రిమైనింగ్ అమౌంట్ ఎవరు పే చేయాలి? రూ. 1,00,000 35,000 గవర్నమెంట్ పే చేస్తే రిమైనింగ్ 65,000 అనేది స్టూడెంట్ పే చేసుకోవాల్సి ఉంటది. హ్మ్. బీసీ హ్మ్. పిల్లలు, ఓసీ ఓసీ వాళ్ళు. పిల్లలు. హ్మ్. ఎప్పుడు రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే ఆ పిల్లలకి. లేకుంటే మొత్తం కట్టుకోవాల్సి క్రైటీరియా ఉంటది. ఉంటుంది. అవును. హ్మ్. మాక్సిమం మళ్ళీ హ్మ్. గవర్నమెంట్ కాలేజ్‌లో పిల్లలుంటారు. హ్మ్. అంటే ఇర్రెస్పెక్ట్ ఎనీ కాస్ట్ హ్మ్. గవర్నమెంట్ కాలేజ్ చదువుతారు. హ్మ్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కావచ్చు, రెసిడెన్షియల్ చదివిన వాళ్ళకి ఏ కాస్ట్ అయినా పర్లేదు. టోటల్ అమౌంట్ గవర్నమెంటే పే చేస్తుంది. అదెంతైనా గాని. హ్మ్. 2,00,000 కావచ్చు, 3,00,000 కావచ్చు, హ్మ్. 50,000 హ్మ్. కావచ్చు. సో, హ్మ్. అంటే ఏంటి పిల్లాడు చదివే 4 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు డిగ్రీ కావచ్చు, 2 హ్మ్. సంవత్సరాలు 3 సంవత్సరాలు డిప్లొమా కావచ్చు, 2 సంవత్సరాలు ఎంబీఏ కావచ్చు, ఎంటెక్ కావచ్చు. హ్మ్. ఒక్క రూపాయి కూడా కట్టనవసరం కట్టడు. లేదు. హ్మ్. అవసరం లేదు. అంటే హ్మ్. ఏంటి? మరి రూపాయి జీతం ఇవ్వకుంటే నడుస్తాయా కాలేజీలు? నెల నెల జీతాలు ఇవ్వాలి కదా! అవును. రెంట్ కట్టుకోవాలి. వాళ్ళ బ్యాంకులు లోన్‌లు కట్టుకోవాలి. అయి మరి గవర్నమెంట్ గత 4 ఇయర్స్ ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలు, ప్రీవియస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు. 2 అంటే సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి రూపాయి రాకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఏమంటారు? మీరు డొనేషన్స్ తీసుకొని సీట్లు అమ్ముతున్నారు. అవేం అవి చేస్తున్నారు? 10% ఉంటాయి. హ్మ్. అంటే మేనేజ్మెంట్ కోటాలో మనం ఎగబడి డబ్బులు కట్టే కాళ్ళు 10% మిగతాయన్ని కూడా నామినల్‌గా ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులతోనే మాత్రమే హ్మ్. నడుస్తాయి అవి. హ్మ్. అంతే. అవును. సో, ఇప్పుడు రీసెంట్‌గా చాలా కామెంట్స్ కొంతమంది అఫీషియల్స్ ఎసారు. మన సీఎం గారేసారు. అయ్యాయి. దాంట్లో ఒక స్టేట్‌మెంట్ వచ్చింది. అసలు కాలేజెసే వేస్ట్. ఏం చేయాలి ఇచ్చి అని ఒక స్టేట్‌మెంట్ వచ్చింది. దానివల్ల ప్రైవేట్ కాలేజెస్ ఏమైనా రెస్పాండ్ అయ్యాయా? వేస్ట్ అనేది కాదండి. ఇప్పుడు మీరు చూసారో తలసరి ఆదాయం తెలంగాణ దేశంలోనే హ్మ్. పర్ క్యాపిటా ఇన్‌కమ్ అనేది హైయెస్ట్ మనదే. హ్మ్. 3,00,000 చిల్లర ఉంటుంది. హ్మ్. తెలంగాణకు కోస్టల్ లేదు. అవును. కోస్టల్ లేదు. ఓడరేవులు లేవు. హ్మ్. వ్యవసాయం తప్ప హ్మ్. ఓన్లీ హైదరాబాద్ క్యాపిటల్ బేస్ చేసుకొని మాత్రమే ఇంత ఇన్‌కమ్ వస్తుంది. హ్మ్. దేనివల్ల వస్తుంది? హైదరాబాద్ క్యాపిటల్ రియల్ ఎస్టేట్ మీద వస్తుందా? ఐటీ హ్మ్. పిల్లలు అంతా ఇంజినీరింగ్ సెక్టార్‌లో సెటిల్ అయ్యి హ్మ్. అంతకుముందు అమెరికా ఎళ్తురంటే ఎక్కడో పలానా వాళ్ళు ఆ హ్మ్. రెడ్డి గారి అబ్బాయో, చౌదరి గారి అమ్మాయో ఇట్లా పోతనుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక గల్లీకి ఒక పిల్లాడు యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ ఎలా ఎళ్తున్నారు? ప్రతి సంవత్సరం 1,00,000 మంది పిల్లలు బయటకొస్తున్నారు. 1,00,000 అవును. మందిలో అట్‌లీస్ట్ 20,000, 10,000 బయటికెళ్తున్నారు. హ్మ్. ఒక పిల్లాడు మినిమమ్ 4-5 లక్షలు వాళ్ళ ఫాదరు టీచర్ జాబ్ చేసి ఓ 30 ఏళ్ళకి ఆయన రిటైర్మెంట్ అయ్యాక ఒక ఇల్లు మాత్రం కొనుక్కోగలుగుతున్నాడు. వానితో పాపో, బిడ్డ పిల్లలు చదివిపించుకొని ఒక పెళ్లి చేయగలుగుతున్నాడు. హ్మ్. అదే పిల్లాడు బయటికెళ్తే వితిన్ 3 ఇయర్స్‌లో హైదరాబాద్‌లో మంచి ఒక రూ. 1,00,00,000, 2,00,00,000 విల్లా తీసుకోగలుగుతున్నాడు. అవును. దేనివల్లొచ్చింది? హ్మ్. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వల్లే వచ్చాయి. ఈ కరెక్ట్. పిల్లలు చదువుకోవడం వల్ల ఒక డాక్టర్ అయితుందో, ఇంజినీర్ అయితుందో, హ్మ్. సైంటిస్ట్ హ్మ్. అయితుందో డబ్బులొస్తాయి. హ్మ్. అది తీసుకొచ్చి డిగ్రీ చేసిన తర్వాత డిగ్రీ చేసి చాలామంది హ్మ్. పిల్లలు ఏదో మామూలుగా బీఎడ్ చేసి టీచర్ జాబ్ పడతాను చూస్తా ఉంటారు. కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు గానీ, ఒక యొక్క ఫ్యామిలీ యొక్క తలసరి ఆదాయం పెరగాలన్నా గానీ, ఆర్థిక స్తోమతలో అసమానత మారాలన్నా గానీ, ఓన్లీ ఇంజినీరింగ్ సెక్టార్‌లో గత 10 ఏళ్ళు, 15 సంవత్సరాల నుంచి 94 నుంచి వచ్చే రిఫార్మ్స్ వల్ల హ్మ్. వేలాది మంది, లక్షలాది మంది ఇంజినీర్లు తయారై కోట్లాది రూపాయలు గడించి ఒక తెలంగాణ యొక్క భౌతిక, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంతా మారిపోయింది. హ్మ్. సో, దీనివల్ల చాలా మట్టుకు దేని మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందంటారు? దేని మీద ఏముండదండి. మామూలుగా ఏదంటే హ్మ్. సింపుల్ అండి. మీకు రూ. 1,00,000 ఖర్చొస్తుంది నెలకి. హ్మ్. మీదొక కాలేజ్ మీకు ఇల్లు ఇల్లు రన్ చేస్తాం. మహిళగా మీరు ఇల్లు రన్ చేస్తున్నారు. హ్మ్. మీకు నెలకి రూ. 1,00,000 జీతం. హ్మ్. రెంట్ ఒక 20,000 పోతుంది. పిల్లల ఫీజు ఒక 10,000, హ్మ్. వ్యాన్‌కి హ్మ్. ఒక 2,000, పాలు అని చెప్పేసి ఒక 60,000, 70,000 మరి ఉన్న ఆదాయాన్ని బట్టి ఒక 10,000, 20,000 చిట్టీ కట్టుకున్నారు. హ్మ్. ఈ నెల జీతం రాలే మీకు. ఏం చేస్తారు? అప్పు చేయాలి. అమ్మవారిని అడుగుతారో, హ్మ్. ఎవరిని ఎవరినో అడుగుతారో ఒకరిని ఒక అడుక్కోవాలి. నెల అడుక్కున్నారు. హ్మ్. 2 నెలలు అడుక్కున్నారు. లేదు ఒక నెల చిట్టి వాడుకున్నారు. ఒక 2 నెలలు సర్వైవ్ అయ్యారు. హ్మ్. ఒక సంవత్సరం రాలేదు. హ్మ్.
కోవిడ్ చూసారు కదా ఎట్లా అయింది, పెద్ద పెద్ద అమ్మాయిలు జాబ్ చేసే కూడా ఇంటి ముందు కూరగాయల షాప్ పెట్టుకొని బతకలేని పరిస్థితిలో ఉన్నారు. అట్లనే ఒక 4 సంవత్సరాల పాటు నేను ఒక కుటుంబ పెద్దగా ఒక 2 నెలలు 3 నెలలు 1 సంవత్సరం మార్టిగేజ్ చేసుకున్న కాలేజీని తెచ్చుకున్నాను. 2 సంవత్సరాలు అయింది. వడ్డీలు పెరుగుకుంటా పోతా ఉంటే ఎవరైనా ఏం చేయగలుగుతారు? అట్లా అని చెప్పేసి ఏదో మన ఇల్లు మార్చలేం కదా. కాలేజ్ అంటే పెద్ద వ్యవస్థ, అది ఓవర్ ద నైట్ లో మంది చేసే కాలేజీలు కావు కదా. ఇంకా అట్లా చాలా మంది బలవన్మరావు గురయ్యారు. డిగ్రీ కాలేజ్ రూరల్ చాలా మంది కాలేజ్ రన్ చేసే వాళ్ళు అమ్మలేని పరిస్థితి, అప్పులు కట్టలేని పరిస్థితి, చనిపోయారు. బలవంతంగా చనిపోయి ఆత్మహత్య చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మొత్తానికి 12,000 కోట్లు ఇవ్వాలి. 10,000 కోట్లు ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం 3,000 కోట్లు పెండింగ్ ఉందండి. ఈ 2 అకాడమిక్ లేవు. గత ప్రభుత్వం ఉన్న పెండింగ్ మొత్తం కలిపి 10,000 కోట్లు రఫ్ గా అన్ని కోర్సు సంబంధించి. దాంట్లో 1,200 కోట్లు ప్లస్ 1,500 కోట్లు ఇస్తా అని మన ఎలక్షన్ జస్ట్ 3 days బ్యాక్ మన రాజనరసింహ గారు చెప్పారు. బట్టి విక్రమార్క గారు చెప్పారు. ఇప్పుడు సస్టైనబుల్ రెజల్యూషన్ అని అనుకోవచ్చా మరి? మినిమం మీకు అట్లీస్ట్ కనీస అవసరాలకి ప్రస్తుతం ఉన్న వానికి నడిపించడానికి వాళ్ళ ఎన్ని ఇప్పుడు ఏమంటారు అసలు కట్టలేని పరిస్థితులు వడ్డీలు కట్టిన నడిచిపోతాయి కదా. సో ఆ వడ్డీలు కట్టడానికి పనికి వచ్చే ఇన్కమ్ మాత్రమే. కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఇంకొన్ని సీట్స్ కావాలి, కొత్త కాలేజెస్ కావాలని గవర్నమెంట్ ని ప్రెషరైజ్ ఆర్ డిమాండ్ చేయడం వింటున్నాము. ఈజ్ ఇట్ ట్రూ? అదే మీరు నాకు అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నారులేండి. సో ఒక 2 పేర్లు తీశారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇట్లా లాబింగ్ చేసి మన సీట్లు అడుగుతున్నారు ఆఫ్ క్యాంపస్ అన్నారు. ఆఫ్ క్యాంపస్ అంటే నాకు ఒక కాలేజ్, ఒక ప్రెస్టేజ్ కాలేజ్ ఉంది. నేనేం చేస్తున్నాను, నాది ఎక్కడ భువనగిరిలో ఉంది కాలేజ్. సిటీకి అందరు ఆలేరు, జనగామ, భువనగిరి, అది వరంగల్ పిల్లంతా హైదరాబాద్ అనుకుంటున్నారు. హైదరాబాద్ నాకు కాలేజ్ లేదు. నాకున్న ప్రివిలేజ్ని బట్టి ఏఐసిటీనో లేకుంటే యూజీసీకి వెళ్ళి, సార్ నాకు ఇక్కడ 10 ఏళ్ళ నుంచి 20 సంవత్సరాలు నడుపుతున్నాను, ఇంకో కాలేజ్ హైదరాబాద్లో గట్ కేసులో లేకుంటే రామోజీ ఇన్స్టిట్యూట్లో నాకు ఒక ప్రెమిసెస్ ఉంది, ఒక 240 సీట్లు ఇవ్వండి, 3 సెక్షన్లు ఇవ్వండి, నడిపిస్తా అని అడుగుతున్నారు. ఓకే అని పర్మిషన్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? యూజీసీ ఇచ్చింది. అర్థమైంది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇచ్చింది పెట్టుకోండి అని. అంటే ఉంది, పెట్టుకోవచ్చు. ఇప్పుడు నారాయణ కాలేజ్ ఎన్ని ఉన్నాయండి? మల్లారెడ్డి ఎన్ని యూనివర్సిటీలు పెట్టుకున్నాడు? అర్థమైంది కదా. చైతన్య ఎన్ని ఉన్నాయి? అంటే నీకు నడిపించే స్థాయి ఉన్నప్పుడు ఎన్నెన్ని పెట్టుకోవచ్చు. అట్లా ఆఫ్ క్యాంపస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ట్రై చేశారు. గవర్నమెంట్ ఇప్పటికే సీట్లు ఎక్కువైపోయాయి కాలేజ్ ఎక్కువ ఉద్దేశంతో వాటి సింపుల్ గా డినే చేసింది. వాళ్ళు అడగటంలో అర్థం ఉంది, వీళ్ళు నో చెప్పడానికి అవకాశం నో చెప్పేశారు. అంతవరకే కానీ ప్రెజర్ చేసి ముఖ్యమంత్రి ప్రెజర్ చేసి తెచ్చుకోగలుగుతారు ఎవరైనా? లేదు కదా. అంటే దీన్ని క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అని అనుకోవచ్చా? యా, అన్నట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ రన్ చేసే పరిస్థితి లేదు. ఇంజనీరింగ్ చూస్తున్నాం బయట, యుఎస్ కండిషన్ చూస్తున్నాం. అక్కడ కూడా బయట నుంచి వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఏమంటారు, ఎవరి కంట్రీకి వాళ్ళే మిగతా వాళ్ళు భారంగా చూస్తున్నారు, శత్రువులు చూస్తున్నారు. మాకే ఉపాధి లేదని చెప్తారు. ఇప్పుడు మనం మొన్నటిదాకా తెలంగాణ ఉద్యోగం చూస్తాం, ఆంధ్ర వాళ్ళ తెలంగాణ ఇబ్బంది పడుతుందని చెప్పాం. ఇప్పుడు యుఎస్ వాళ్ళు బయట స్టేట్ వాళ్ళు వస్తే ఇబ్బంది పడుతుంది. అక్కడ యూకేలో కూడా ఆపర్చునిటీ చాలా తగ్గిపోయాయి. సో ఇంజనీర్లు అనే వాళ్ళు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అంటే మ్యాన్ పవర్ తక్కువైపోయింది, టెక్నికల్ సపోర్ట్ ఎక్కువైపోయింది. అంటే ఒక మనిషి చేసే పని 100 మంది చేసే పని ఏ ద్వారా ఒక్కలే చేస్తుంది, మిషనరీ చేస్తుంది ఆటోమేషన్ ద్వారా. సో ఇంజనీర్లు అనే ఓవర్ఫ్లో అవుతుంది. 20 లక్షల మంది ఇంజనీర్స్ ప్రతి సంవత్సరానికి 20 lakhs మెంబర్స్ వస్తున్నారు. సో రాను వీళ్ళంతా కొంత పెనుభారంగా తయారవుతారు టెక్కీస్. సో లాస్ట్ గా మీ పర్స్పెక్టివ్ లో యాజ్ తెలంగాణ సమితి స్టేట్ ప్రెసిడెంట్ గా మీరేం చెప్తారు? అంటే ఫ్యూచర్ ఏముంటుంది, తెలంగాణ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ కాలేజెస్ కూడా దీన్ని ఎలా తీసుకుంటారు? యా, ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి కొంత డౌన్ లో ఉన్నమాట వాస్తవం, అందరికి తెలిసిన విషయమే. కొంత రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది, ఇన్కమ్ తగ్గింది, ఇవన్నీ కరెక్టే. కానీ ఎడ్యుకేషన్ మీద పెట్టే ప్రతి రూపాయి కూడా తెలంగాణ సమాజానికి పరిడవిలించడానికి, తెలంగాణ సమాజ డెవలప్మెంట్ కి, పిల్లల యొక్క భవిష్యత్తుకి కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రతి రూపాయి కూడా. మీకు ప్రయారిటీ చాలా ఉన్నాయి. దాన్ని ఎట్లయినా ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఎంతో కొంత చేసి ప్రస్తుతం 10,000 కోట్లు కాకుండా కానీ వీళ్ళు మినిమం సర్వైవ్ కావడానికి ఏమేమి కావాలో అంతవరకు అడ్జస్ట్ చేస్తే ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్ల బడ్జెట్లు మనం ఖర్చు పెడుతున్నాం కదా. దసరాకి చీరలు ఇస్తున్నాము, ఇంకో చేస్తూనే ఉన్నాం కదా. దాంట్లో ఇది అన్ని వచ్చే కావు. ఇది కన్స్ట్రక్టివ్ పిల్లల కెరీర్ కాబట్టి ఒక 1,00,000 మంది బయటకు వస్తే 1,00,000 కుటుంబాల్లో వెలుగులు నింపిన వాళ్ళు అవుతాం. సో మీరు యొక్క ఆర్థిక క్రమశిక్షణ మిగతా వాటిలో పాటించైనా ఎడ్యుకేషన్ సెక్టార్ కి డబ్బులు ఇస్తూ ఎట్ ద సేమ్ టైం కాలేజీల నుంచి మీరు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే నేను ఒక 5 కిలోమీటర్ రోజు రన్ చేయగలుగుతాను, నాకు 3 రోజులు ఉపవాసం ఉంచాను, నాకు పెట్టాల్సిన ఏమంటారు ఎనర్జీ లేదు, ఇవ్వలేదు, శక్తి లేదు, నువ్వు రన్ చేయగలుగుతానా? చేయలేం కదా. నాతో పాటు 4 మోయాలి నేను. అంటే ఒక కుటుంబ పెద్దగా ఒక 4 సంవత్సరాలు నాకు ఏం లేదు, ఒక 400 మంది ఎంప్లాయీస్ నా దగ్గర ఉన్నారు, వీళ్ళకి నేను డబ్బులు ఇవ్వలేను, పిల్లలకి నేను చెప్పగలుగుతానా?
నీకు నెల జీతం రాలేదు, నువ్వు క్లాస్ రూమ్లో హ్యాపీగా చెప్పగలుగుతావు పిల్లలకి? నువ్వు క్లాస్ రూమ్లోకి ఎలా కనిపిస్తుంది? అరే టీచర్ ఫోన్ చేసి మా పిల్లలు ఫీజు కట్టలేదు, రెంట్ కట్టలేదు, ఆ చిట్టి కూడా ఫోన్ చేస్తుంది, ఫలానా 5వ తారీఖు వస్తుంది, ఈఎంఐ కట్టాలి. ఈ మనసులో ఇవన్నీ మానసిక ఆందోళన మధ్య నీ యొక్క ఫోకస్ పిల్లల కెరీర్ మీద పెట్టగలుగుతావా? సో ఇవన్నీ బయటపడాలంటే మీరు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి దృక్పథంతో మీరు ఎన్నో విషయాలను టాక్టిక్ డీల్ చేస్తున్నారు కాబట్టి ఈ కాలేజీ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళని కూడా గట్టిన పడేద్దామని కోరుకుందాం. పిల్లలంతా కూడా తెలంగాణ సమాజంలో ఒక మంచి వెలుగులు వెలిగాలని కోరుకుందాం. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.